హాయ్ అండి. మా ఇల్లు మొత్తం ఖాళీ చేసేసాము. ఎందుకంటే ప్రపంచం మొత్తం చాలా వేగంగా తిరుగుతుంది. అందరూ నవ్వుతున్నారు, పండుగలు చేసుకుంటున్నారు, జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. వాళ్ళంతా నవ్వుతూ హ్యాపీగా కనిపిస్తున్నారు. నేను కూడా ఆ నవ్వులో భాగంగా అవ్వాలని ప్రయత్నిస్తున్నా. కానీ ఇంటికి రాగానే నేను అందులో హ్యాపీగా ఉండలేకపోతున్నా. బయటికి ఎంత నవ్వినా, ఏం జోక్ చేసినా బాధ మాత్రం ఎక్కడికి పోవటం లేదు. నేను సంతోషంగా ఉండడానికి ట్రై చేస్తున్నా. బలవంతంగా సంతోషంగా ఉండడానికి ప్రయత్నిస్తున్నా. అయినా ఒంటరిగా ఉన్న ఫీలింగ్ పోవటం లేదు. మా మా హౌస్ ఎందుకు క్లోజ్ చేశానో చెప్పాలి కదా! దానికి కారణం మా నాన్నగారు. మా నాన్నగారు చనిపోవడం వల్ల ఈ ఇల్లుని క్లోజ్ చేసేసాం. అందుకే నేను సంతోషంగా ఉండలేకపోతున్నా. ఇంట్లో లేకపోవడం వల్ల ఏంటంటే పిచ్చి మొక్కలతో పాటు మంచి పాదులు కూడా వచ్చేసాయి. ఇక్కడ చూడండి, ఇది మేము దోసకాయ పాదు. ఇది మేము వేయలేదు. దానంతట అదే మొలిసింది. మొలవడమే కాకుండా మంచి మంచి కాయలు కూడా కాసింది. చూడండి ఎంత పెద్దగా అయిపోయిందో. కాయ అయితే హార్వెస్టింగ్ చేస్తున్నాను. ఇవే కాకుండా ఇంకా చాలానే ఉన్నాయి. చిన్న చిన్న కాయలు అయితే చాలా ఉన్నాయి. చూపిస్తాను, ఒకసారి చూడండి. ఇదిగో ఇదొకటి, ఇదొకటి, ఇంకా ఉన్నాయి. ఇంకా చాలా అయితే ఉన్నాయి. కాసినవి ఇంకా కాయడానికి సిద్ధంగా కూడా ఉన్నాయి. ఇవే కాకుండా ఇంకా ఇది తెలుసు కదా మీకు, గంటి అంటారు. గంట్లు కోళ్ళకి మేతగా ఎక్కువగా యూజ్ చేస్తారు. అది కాకుండా ఇది కూడా పనికొచ్చే మొక్క. దీని పేరు నాకు తెలీదు. లైక్